కార్తీక పౌర్ణమి రోజు సాయంకాలం మనం ఇలా బియ్యపిండిలో కొద్దిగా నెయ్యి, బెల్లము, పాలు కలిపి ఇలా పిండి ప్రమిదలు తయారు చేసుకొని ఇలా బొట్లతో అలంకరించుకోవాలండి. ఇలా అలంకరించుకున్నాక తులసమ్మని కూడా అలంకరించుకోవాలి. ఇలా బొట్లు కుంకుమతోని అలంకరించుకొని తులసమ్మ దగ్గర ఇలా అష్టదళ పద్మం ముగ్గు వేయాలండి. వేసి కుంకుమ పసుపుతోని అలంకరించి చూడండి, మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న పిండి దీపాలు అలాగే మట్టి ప్రమిదలు వెలిగించుకోవాలండి. ఒత్తులు వేసి ఇలా మట్టి ప్రమిదల్ని మనం చేసుకున్న పిండి దీపాలని వెలిగించాలి. అలాగే గణపతి పసుపు గణపతిని చేసి గణపతికి పసుపు కుంకుమ పుష్పం సమర్పించాలి. తర్వాత ఉసిరి దీపం కూడా మనం చేసుకున్న ఉసిరి దీపము మట్టి ప్రమిదలు ఇంకా పిండి ప్రమిదల్ని వెలిగించుకోవాలండి. ఇలా వెలిగించుకున్నాక నైవేద్యం మనం వడపప్పు బెల్లాన్ని నైవేద్యంగా సమర్పించి ఇలా ధూపం సమర్పించాలండి. తర్వాత మనం తులసి అష్టోత్తరాన్ని చదువుకోవాలండి. నమః ఓం పూజాయ నమః ఓం బృందావని వాసినే నమః ఓం జ్ఞానదాత్రాయ నమః ఓం జ్ఞానమయే నమః ఓం నిర్మలాయ నమః ఓం సర్వపూజితాయ నమః. తులసి ప్రియ తులసి జయమునియవే జయమునియవే శ్రీ తులసి జయ తులసి జయమునియవే జయమునియవే. మరి ఈనాటి సాయంకాలం తులసి పూజ అయితే పూర్తయిందండి. ఇప్పుడు నేను చంద్రుడిని చూసి నా ఉపవాస దీక్షను పూర్తి చేస్తానండి. ఇలా దీపాలతో అలంకరించుకున్నాను. సో అందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలండి.